కాంతి పోయింది. టూకీ, నీకొక గమ్మత్తు చూపించనా? ఒకరోజు బిన్నీ అడవిలో వెళ్తూ ఉన్నాడు. అప్పుడు తను చెట్టు మీద ఒక పక్షిని చూశాడు. పక్షి! కానీ అప్పుడు లైట్ పోయింది. టూకీ, నువ్వు భయపడకు, లైట్ కాసేపట్లో వచ్చేస్తుంది. పీకు, టూకీ, అక్కడే ఉండండి, నేను దీపాన్ని తీసుకొస్తున్నాను. త్వరగా రండి నాన్న. అరే, ఇది నీ బొమ్మ టూకీ. టూకీ, పీకు, పాపా ప్యారీ వచ్చేస్తున్నాను. ఇదిగోండి, వెలుతురు కూడా వచ్చింది. నాన్నా, ఇప్పుడేమైందో తెలుసా? మేము ఇక్కడ కూర్చున్నాం. అప్పుడు ఆ గోడ మీద ఒక పెద్ద దయ్యం నీడ కనిపించింది. నేను భయపడి వెనక్కెళ్ళానా? ఓ, అదా, అది టూకీ నీడ పీకు. నాకు ముందే తెలుసది టూకీ అని. నేనసలు భయపడలేదు. టూకీ నీడని పీకు గుర్తుపట్టలేకపోయింది. గుండ్రం గుండ్రం. పట్టుకో చూద్దాం. పట్టుకో. టూకీ, టూకీ, నీకు దెబ్బ తగిలిందా? ఏడవకు టూకీ, అమ్మా నాన్నలకి వినిపిస్తుంది. సరే సరే, క్యాండీ తింటావా? ఈ బొడి పెను కనపడనీయకూడదు. ఏం చేయాలి? ఇంత పెద్ద గుండ్రంగా వచ్చింది. అరే హా, ఇలాంటి గుండ్రాలు చాలా చేస్తే అప్పుడు తేడా తెలియదు కదా. ఇదిగో అంతే, ఇప్పుడు ఎవరు కనిపెట్టలేరు. నేను వెళ్ళి చేయి కడుక్కొని వస్తాను. గుండ్రం గుండ్రం గుండ్రం. టూకీ, నీ ముఖానికి ఏమైంది టూకీ? టూకీ, అమ్మా, నేను టూకీని లేడీ బర్డ్ లా మార్చేశాను. సరే, కంగారు పడకు టూకీ, నీ మొహాన్ని నేను కడిగేస్తాను, లేకపోతే రంగు అలాగే ఉండిపోతుంది. ఓ
అరే ఏంటిది ఇక్కడ గాయమైంది. టోకీ పీకు టోకీకి దెబ్బలా తగిలింది. నేనేం చేయలేదమ్మా. తనే పరిగెడుతున్నప్పుడు తగులుకొని కింద పడిపోయింది. నువ్వు ఒక్క గాయాన్ని దాచడానికి 10 గాయాలు సృష్టించావా? పీకు ఈ విషయాన్ని వెంటనే నాకు చెప్పాల్సింది. పిల్లలకి ఎప్పుడైనా దెబ్బలు తగిలితే ఆలస్యం చేయకుండా ఆ విషయాన్ని అమ్మా నాన్నకి చెప్పాలి. అయిపోయింది.